నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. నేటితరం దినపత్రిక అన్ని వాస్తవాలే. ప్రతిరోజు నేటితరం దినపత్రిక వార్తలను మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. మరి ఈ రోజు ప్రధాన ఎడిటోరియల్ భాగంగా ఏముందో ఒకసారి చూద్దాం. అన్ని వేళ్లు కారు వైపే, పోరాటం అంతా గులాబీ మీదే. ముందు కారునే ఆపాలి అని కాంగ్రెస్, మా టార్గెట్ కూడా అదే అని బీజేపీ, అందరం కలిసి ఒక్కరినే కొడదాం అంటూ ఇలా రకరకాల పార్టీలన్నీ ఇక్కడ చూస్తున్నాయి. వాస్తవానికి గులాబీ పైనే ఎందుకు అన్న అంశాన్ని ఒక్కసారి మనం చూస్తే, పోరాట ఉద్యమ స్ఫూర్తిని, మలి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కలిగించింది గౌరవనీయులు కేసీఆర్. ఆయన లేకపోతే మలిదశ తెలంగాణ ఉద్యమం ఇంకా 14 ఏళ్ళైనా, ఇంకా 28 ఏళ్ళైనా ఇది రూపుదాల్చకపోయేది. సరే, మంచి చెడు ఒక కాయనికి ముందు వెనక ఎలా ఉంటాయో అలాగే కేసీఆర్ మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్ర విధాత అంటే కేసీఆర్ నే మనం ఏలెత్తి చూపించవచ్చు. ఆయనే కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. అన్ని వేళ్లు కారు వైపే, పోరాటం అంతా గులాబీ మీదే. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం మనం ఎందుకు చేశాం? 69 ఉద్యమమైనా, తొలి తెలంగాణ ఉద్యమమైనా, మలిదశ తెలంగాణ ఉద్యమైనా 2001 నుంచి 2014 వరకు మనం ఎందుకు చేశాం? మన పాలన మనం చేసుకుందాం, మన రాజ్యాధికారాన్ని మనం తీసుకుందాం, మా ఉద్యోగాలు మేము సంపాదించుకుంటాం, మా నీళ్లు మేము తీసుకుంటాం, మా ఆస్తిపాస్తులను మేము పంచుకుంటాం, మా అన్నదమ్ములది ఇది మా అయ్య జాగిరి అని చెప్పేసి పాలన మీద మనం వేర్పాటు వేదం చేశాం. కానీ ప్రజల మీద, రాకపోకల మీద, రాజకీయం మీద వేర్పాటు చేయలేదు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంది? తెలంగాణలో పూర్తిగా ఒక కారు పైనే, గులాబీ బాస్ పైనే గురి చూపించే విధంగా కనిపిస్తుంది. వాస్తవానికి కేసీఆర్ ఇప్పుడే యంగ్స్టర్ గా ఉంటే గనక ఇలాంటి పార్టీలు ఏ ఒక్కడి కూడా ఇవాళ తెలంగాణలో ఉండేవి కావు. ఎందుకంటే తెలంగాణ ఇది వైవిధ్యమైన రాష్ట్రం. దీని భౌగోళిక ముఖ చిత్రమైన, రాజకీయ ముఖ చిత్రమైన దీనిది భిన్నంగా ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లోకెల్లా, 29 రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ ముఖ చిత్రం భిన్నంగా ఉంటుంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, ప్రజల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రతి పండుగలు, పర్వదినాలు ఏది చూసుకున్నా తెలంగాణ విభిన్నమైనదిగా ఉంటాయి. మరి ఇలాంటి తెలంగాణలో రాష్ట్రాన్ని సాధించిన గులాబీ బాస్ మీదనే రాజకీయ పార్టీలన్నీ చూపిస్తున్నట్టుగా ప్రధాన ఆర్టికల్ మనం చూస్తున్నాం. ఈ ఆర్టికల్ రాసింది నేటితరం చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు రాసింది. ఒకసారి చూద్దాం అసలు ప్రజా సమస్యలు ఏంటి. రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు, బోనస్ హామీ నెరవేరలేదు, తులం బంగారం మాయం, పింఛన్లు పెరగలేదు, మహిళలకు 2500 లేదు, ఉద్యోగాలు అభివృద్ధి ఎక్కడ అంటూ పూర్తిగా కాంగ్రెస్ ను క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. రైట్, ఇక అసలు కంటెంట్ లోకి వెళ్తే, కారును టార్గెట్ చేయం వదిలేయండి, బీజేపీ కూటమిగా వచ్చేలా చూసుకోండి. బీజేపీ కూడా బీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తోంది. ఇక కవిత కూడా ఆఖరికి అదే పని చేస్తోంది. అన్ని పార్టీలకు బీఆర్ఎస్ ఒక్కటే టార్గెట్ అయితే ఓట్లు చీలే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ గెలిస్తే ఇక అన్ని పార్టీలకు ప్రమాదం ముందుంది. ప్రమాదం కాదు, సుక్కలు చూపిస్తాడు కేసీఆర్. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు 2023 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ పెద్ద సభలు పెట్టి పదే 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 ఒకటే చెప్పాడు, సార్ అరే దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు బిండకుర్రా, మీరు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి మీరు 4 కూర్చొని మాట్లాడి ఓట్లు వేసుకోండి అన్నారు. కానీ కేసీఆర్ ని మాటను పెడచవున పెట్టారు తెలంగాణ ప్రజలు. ఎందుకు అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న అధికారులే కానీ, లేకపోతే ఎమ్మెల్యేలే కానీ, లేకపోతే మంత్రులే కానీ పూర్తిగా అవినీతికి, తెలంగాణ సంపదను పూర్తిగా తమ పీటల కింద పెట్టుకున్నారు. కాబట్టి ప్రజలు కేసీఆర్ ని పక్కన పెట్టేశారు, ఆయన ప్రభుత్వాన్ని పక్కన పెట్టేశారు. అది వేరే విషయం. ఇక అసలు విషయానికి వస్తే, 10 మంది కలిసి ఒక్కడి మీద పడితే ప్రజల్లో సానుభూతి ఆ ఒక్కడి మీదనే కనిపిస్తుంది. ఇది చిన్న లాజిక్. ఈ సంగతి తెలియకుండానే తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఒక్క పార్టీ మీదనే టార్గెట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీనే అన్ని పార్టీలను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ అధికారంలో లేదన్న సంగతి మర్చిపోతున్నారు. తెల్లారు లేస్తే చాలు బీఆర్ఎస్ పార్టీనే అన్ని పార్టీలు గుర్తు చేసుకుంటున్నాయి. గుర్తు చేసుకోవాలి, మరి గుర్తు చేసుకోకపోతే ఎట్లా? తిట్టి కేసీఆర్ ను తిట్టిన వాళ్ళే ఇవాళ ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. కేసీఆర్ తిట్టిన వాళ్ళే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ ని తిట్టిన వాళ్ళే ఇవాళ నామినేట్ పోస్టులు తీసుకున్నారు. కేసీఆర్ తిట్టిన వాళ్ళే ఇవాళ సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా చేస్తున్నారు. అంటే మీకు మూలధనం ఏంటంటే కేసీఆర్ ని తిట్టడం వల్లనే కొంతమంది లబ్ధి పొందారు, రాజకీయంగా లబ్ధి పొందారు, సిరి సంపదలో లబ్ధి పొందారు, అన్ని విధాల లబ్ధి పొందుకున్నారు కేసీఆర్ ని తిట్టిన వాళ్ళు. సో అదే ఇక్కడ కేసీఆర్ వైపే పార్టీలన్నీ కేసీఆర్ వైపే వేలెత్తి చేసుకుంటున్నాయి. ఇక బీఆర్ఎస్ లేకుంటే తమ రాజకీయం సాగుతుందన్న ఆలోచనలో కూడా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ ను లేకుండా తెలంగాణలో చేద్దామంటే అది ఎవరి వల్ల కాదు, ఎవరి తరము కూడా కాదు. రాష్ట్రం ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది.
ఇక బీఆర్ఎస్ లేకుంటే తమ రాజకీయం సాగదన్న ఆలోచనలో ఉన్నాయి పార్టీలు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలంత అమాయకులు కాదు. బీఆర్ఎస్ ఇప్పటికే ఓడిపోయింది. ఆ పార్టీకి గత సర్పంచ్ ఎన్నికల్లోనూ మున్సిపల్ ఎన్నికల్లో ఉనికి తప్ప ఆ పార్టీ ఊహించుకున్నంత సీట్లు గెలుచుకోలేకపోయింది. నిజానికి బీఆర్ఎస్ ప్రభావం పెద్దగా ఉంటుందని అందరూ అనుకున్నారు. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ కూడా పల్లెలో బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడతారని అనుకున్నారు. అది ఎక్కడ జరగలేదు. కాంగ్రెస్ ఓడిపోలేదు. మెజారిటీ సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు గెలుచుకున్న తర్వాత కూడా కాంగ్రెస్ కు ఎందుకు నమ్మకం కలగడం లేదు? సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలు అందరూ బీఆర్ఎస్ జపమే చేస్తున్నారు. జపం కాదు, తిట్ల దండకాన్ని చేస్తున్నారు. ఏ కేసీఆర్ నువ్వు ఇట్లా, ఏ కేసీఆర్ నువ్వు అట్లా అని కేసీఆర్ ను బట్టలు చింపే పనిలో ఉన్నారు. కానీ మరి అధికారం ప్రజలు మీకు ఇచ్చారు, మరి మీరేం చేస్తున్నారు అనేది కూడా ప్రజలు లెక్కలేసుకుంటున్నారు. మీ పాలనపై ప్రజలు ఎలా ఓట్లేసుకోవాలనేది ఇంకా 2 సంవత్సరాలే ఉన్నాయి. ఆ 2 సంవత్సరాల్లో ఒక్కొక్కరి రాజకీయ భవితాన్ని కూడా ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు. మీరు ఇస్తున్న తులం బంగారం కూడా అది ఎక్కడ పోయింది? మీరు 2500 ఇస్తారన్నారు, అది ఎక్కడ పోయింది? ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ జనాలను మొండి చేయి చూపిస్తుంది. ఇక గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటాడు, పూర్తిగా గుడిసెలు లేని తెలంగాణను చూద్దామంటే గుడిసెలు లేని తెలంగాణలో, గుడిసెలు ఉన్నప్పుడే తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాలు ప్రేమలు అన్నీ ఉన్నాయి. ఇవాళ అన్ని స్లాబులు మొత్తం సీసీ రోడ్లు వస్తే ఇంకేమున్నది? నువ్వు తూకిత్తా అంటే మైకిత్తా అన్నట్టుగా మాటలు మాట్లాడుతూ ఇవాళ మానవత్వం కూడా పూర్తిగా మర్చిపోయే ప్రమాదాలు వస్తున్నాయి. అభివృద్ధి జరగాలి. ఎక్కడ జరగాలి? మౌలిక వసతుల మీద జరగాలి, విద్యా ఉపాధి మీద జరగాలి, వైద్యం మీద జరగాలి, మహిళా గౌరవం మీద జరగాలి, రైతుల పండించిన పంట మీద విలువ పెరిగేలా అభివృద్ధి జరగాలి. ఇంకా రైతే రాజు, రైతే రాజు అంటూ 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా రైతును పిచ్చగానే చేస్తున్నాం తప్ప రైతును రాజు చేసే పనులు అయితే ఏ ప్రభుత్వం చేయట్లేదు. రైట్, చూస్తున్నాం. గత సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఉనికి తప్ప ఆ పార్టీ ఊహించుకున్నంత సీట్లు గెలుచుకోలేదు. నిజానికి బీఆర్ఎస్ ప్రభావం పెద్దగా ఉంటుందని అందరూ అనుకున్నారు. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ కూడా పల్లెల్లో బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడతారని, అది ఎక్కడ జరగలేదు. కాంగ్రెస్ ఓడిపోలేదు. మెజారిటీ సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు గెలుచుకున్న తర్వాత కూడా రేవంత్ రెడ్డికి నమ్మకం కలగలేదు. అందరూ బీఆర్ఎస్ జపమే చేస్తున్నారు. పదే పదే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను గుర్తు చేసుకుంటున్నారు. ఓవైపు కేసీఆర్ 2.5 ఏళ్ల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. అది కేసీఆర్ అంటే. ఎందుకంటే కేసీఆర్ నుంచి ఒక మాట వచ్చిందంటే వాడు హీరో అయిపోతాడని చెప్పి కేసీఆర్ని ఎంత తిట్టినా కానీ కేసీఆర్ ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని ఒక్క మాట కూడా అనలేదు. అదే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కూడా ఈ పదభాష అనేది ఒకసారి పూర్తిగా పరుష పదజాలం వాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడిన మాటలను అది తెలంగాణ భాషగా ప్రజలు అన్వయించుకున్నారు కాబట్టి రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారి వైపు నడిచారు. కానీ ఆయన చేస్తున్న పరిపాలన, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే ఆ దౌర్భాగ్య పనికి కేసీఆర్ తలదించుకోవాల్సి వచ్చింది. మరి అలాంటప్పుడు రాష్ట్రాన్ని సాధించే క్రమంలో కేసీఆర్ ఎంత గౌరవాన్ని పొందుకున్నాడో, అధికారం విడిపోయిన తర్వాత కూడా ఆయన నార్మల్ గానే ఉన్నాడు తప్ప ఏ ఒక్కరిని మాత్రం ఎదురుగా వచ్చేసి అరే నీ బట్టలు ఉడదీస్తా, నీ లాగుల తొండలు దోల్తా, నీ పేగులు మెడగట్టుకుంటా, ఈ భాషలు ఏంటి అసలు? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో, రాజకీయ వ్యవహారంలో ఈ లాంగ్వేజ్ ఉందా? ఏ పిహెచ్డీలు చేసారు మీరు రాజకీయం మీద? అసలు రాజకీయంలోకి వచ్చిన వాళ్ళకు మినిమం డిగ్రీ ఉండాలనేది కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ తీసుకొస్తుంది. ఒక్కసారి కండువా మార్చిన వాళ్ళను 5 సంవత్సరాలు పక్కన కూర్చోబెట్టే విధి విధానాలకు, వాళ్ళు నియమ నిబంధనలకు రూపకల్పన చేస్తున్నారు. ఇది కదా ప్రశ్నించడం అంటే. యువత ముందుకు రావాలి. జెన్జీ ఉద్యమం ఏ విధంగా ముందుకు వస్తుందో ప్రతి గ్రామంలో యువత, చదువుకున్న యువత, చదువుకోని యువత పూర్తిగా ఇవాళ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని కూలంకుషంగా చర్చించుకోవాలి. ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎవరు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, ఎవరు ఏ వాగ్దానాలు చేస్తున్నారు, ఎవరు రాజకీయ ప్రమాణాలు చేస్తున్నారు, ఇవన్నీ రాసి పెట్టుకొని వాళ్ళను ప్రశ్నించే అధికారం ఒక జర్నలిస్ట్ గానే లేదు. ప్రతి ఒక్కడు జర్నలిస్టే, ప్రశ్నించేవాడు ప్రతి వాడు తెలంగాణ బిడ్డే. తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ ఇది వాళ్ళ ఆస్తి. ఇది ఆ ఆస్తి మీద ఎవడైనా పెత్తనం చేస్తే మనోడైతే బొంద తీసి పెట్టాలి, పగోడైతే రాష్ట్రాన్ని పారదోలాలని కవి చెప్పినట్టుగా మనం ఇలా పని చేయాలి. ఇక మాటి మాటికి హరీష్ రావులను గుర్తు చేసుకుంటారు. 2.5 కాలంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా కేసీఆర్ ప్రస్తావించలేదు. ప్రభుత్వం మీద ఎలాంటి ఆరోపణలు చేయలేదు. నిజంగానే కేసీఆర్ తెల్లారు లేస్తే కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నారంటే ఏదో అనుకోవచ్చు. కానీ కేసీఆర్ అసలు ప్రభుత్వం మీద నోరు కూడా తెరపడం లేదు. ఫామ్ హౌస్ లో ఏం జరుగుతున్నది ఆయన ఏనాడు చెప్పలేదు. గతంలో ఉద్యమ కాలంలో కూడా తెలంగాణ మీద చర్చలు జరుగుతున్నాయని చెప్పేవారు. ఇక కొంతమంది అయితే కేసీఆర్ మీద ఇంత పీగల్లాగా పెట్టుకొని ఫామ్ హౌస్ లో కూర్చొని ఆయన పొద్దున్న లేస్తే మందు తాగుతాడు, రాత్రి కాగానే చికెన్ తింటాడు. ఇవన్నీ తినడు తాగనోడు ఎవడు తెలంగాణలా?
కేసీఆర్ ఒక్కడే తాగుతున్నాడా? ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలి. ఆయన ఎంత ప్రాపగండ చేసిరంటే అంత ప్రాపగండ చేశారు. కానీ ఫామ్ హౌస్ లో కేసీఆర్ కూర్చొని ఏం చేస్తున్నాడు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇవన్నీ బయట కొంతమంది ఆయనతో ఉండి నేను చూసినయ్యా, నేను దాని నేనే పోసిన ప్లెగ్గులు అనే వాళ్ళు చెప్పడం విధానాన్ని చూసి మనం ఆ విధంగా చేసుకున్నాం. కానీ ఆయన ఏ రోజు కూడా ఎవరి గురించి కూడా ఒక మాట లేదు. కానీ కేసీఆర్ అసలు ప్రభుత్వం మీద నోరు తెరపడం లేదు. ఫామ్ హౌస్ లో ఏం జరుగుతున్నది ఆయన ఏనాడు చెప్పలేదు. గతంలో ఉద్యమ కాలంలో తెలంగాణ మీద చర్చలు జరుగుతున్నాయని చెప్పేవారు. ఇప్పుడు ఏది కూడా కేసీఆర్ చెప్పడం లేదు. ఫామ్ హౌస్ లో ఏదో జరుగుతుందన్న వార్తలు కాంగ్రెస్ నాయకులకు ఎందుకు? ఒక్కోసారి మౌనం అనేక సవాళ్ళను ఎదుర్కొంటది. అందుకనే మౌనంగా ఉన్నాడు కేసీఆర్. మౌన రాజకీయం చేస్తున్నాడు ఏమో. ఇక కేటీఆర్ హరీష్ రావులను నిందిస్తూ పోతుంటే సరిపోదు, పదే పదే వాళ్ళను రెచ్చగొట్టడం తప్ప మరేం జరగడం లేదు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ కుంభకోణాల గురించి ప్రజలకు చెప్పారు. కానీ వాటిలో ఏ ఒక్కటి రుజువు చేయడం లేదు. కేసులు పెట్టినట్లు ప్రజలకు ముందు దోషులుగా నిలబెడతామన్నారు. కానీ అది జరగడం లేదు. పైగా పదే పదే హరీష్ రావు కేటీఆర్లను గుర్తు చేసుకుంటున్నారు. దాంతో ప్రజల్లో ఆ ఇద్దరు పేర్లు మాత్రమే ఎవరు మర్చిపోకుండా చేసుకుంటున్నారు. ఓ రకంగా అధికార పార్టీ నాయకులే కలవరిస్తున్నారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేలా చేస్తున్నారు. ఇక వదిలేయండి, వారి పేర్లు తీసుకోకుండా మాట్లాడితే సరిపోతుంది కదా. పదే పదే కేటీఆర్ హరీష్ రావు కొత్త కొత్త పేర్లు పెడుతూ రాజకీయం చేయడం వల్ల వారికి క్రేజ్ పెరుగుతుంది తప్ప నష్టం జరగడం లేదు. అదే దారిలో బీజేపీ కూడా వెళ్తోంది. సహజంగా బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ టార్గెట్ చేయాలి, అంతే తప్ప మరో ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం వల్ల వచ్చేది ఏమి లేదు. వచ్చేది ఏమి ఎందుకు లేదు. బీఆర్ఎస్ ను కూడా సంఖలో మడత పెట్టేసి మొత్తం కాంగ్రెస్ మీద మూకుమ్మడి దాడి చేద్దామని బీజేపీ చూస్తుంది. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు ఒంటరిగా రాదు కదా. ఎవరినో ఒకరు సంఖలు పెట్టుకొని ఎవడైతే నోరు లేస్తాడో వాడిని ఒడిచి పట్టుకొని ఈడి బోడి అన్ని పెట్టేసి వాడిని సంఖలోకి పెట్టుకొని మొత్తం చేస్తారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకోవడానికి ఇలా జనసేనను టీడీపీని బీజేపీ సంఘాలు పెట్టుకొని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలించింది కదా. అలాగే ఇక్కడ కేసీఆర్ ని కూడా ఓడించడానికి కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ ఎవడన్నా ప్రతిపక్ష పార్టీలో ఉంటే అధికార పార్టీ మీద ప్రతిదాడి చేయాలి, లేకపోతే అధికార పార్టీని ఏ విధంగా ఓడించాలనేది రాజకీయ పన్నాగాలు చేయాలి. కానీ అధికారం కోల్పోయి 2.5 ఏళ్ళు ఆయన సపోర్ట్ చేయకుండా ఫామ్ హౌస్ లో కూర్చున్న కేసీఆర్ మీద వీళ్ళు చేస్తున్నారంటే కేసీఆర్ అంటే ఎంత భయం అవుతుందో సెంట్రల్లో ఉన్న బీజేపీ కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. అందుకే కేసీఆర్ మీదనే టార్గెట్ చేస్తున్నారు. చేసుకోండి, రైట్. వారి పేర్లు తీసుకోకుండా మాట్లాడితే సరిపోద్ది. ఇది సహజంగా బీజేపీ పార్టీలో ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ టార్గెట్ చేయాలి, అంతే తప్ప మరో ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం వల్ల వచ్చేది ఒరిగేది ఏం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి 6 గ్యారంటీలు హామీ ఇచ్చారు. అందులో ఒక్కటి తప్ప ఏది అమలు కాదు. ఆ ఒక్కటి ఏంది? ఫ్రీ బస్సు. ఇక ఈ ఫ్రీ బస్సు గురించి చెప్పాలంటే మహాలక్ష్మిలకు చేతులెత్తి దండం పెట్టాలి. వెనకంగా లేదు, నా ముందలంగా లేదు, మొగల సీట్ లేదు, ఆడోళ్ళ సీట్ లేదు. తొక్కుడు, కూసునుడు, తోసుకునుడు. ఇవాళ మగవాళ్ళు బస్సు ఎక్కాలంటే సిగ్గుపడుతున్నారు. ఇది ఫ్రీ బస్సు. ఇక తెలంగాణలో ఇది ఏ ఒక్క నాయకుడు రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడరు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ మొత్తం చేసిన అప్పులు 3.5 లక్షల కోట్లు. బీఆర్ఎస్ చేసింది 3.5 లక్షల కోట్లు. రాజకీయంగా రకరకాల లెక్కలు వినిపించవచ్చు. కానీ ఆర్బీఐ లెక్కలు వేరు. ప్రస్తుతం 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ చేసిన అప్పులు 3 లక్షల కోట్లు. 10 ఏళ్లున్న బీఆర్ఎస్ పార్టీ 3.5 లక్షల కోట్లు చేస్తే 2 ఏళ్లున్న కాంగ్రెస్ అప్పుడే 3 లక్షల కోట్లు చేసింది. ఇది కథ. ప్రజలు అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చుతున్నామని చెప్తుంటే వాటి లెక్కలేమిటో బీజేపీ ప్రశ్నించలేదా? ఇన్ని కోట్ల అప్పులు చేసి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమిటో అని అడగరా? అదే దారిలో బీఆర్ఎస్ కూడా సాగుతోంది. కవిత ఎంతసేపు బీఆర్ఎస్ ను టార్గెట్ గానే రాజకీయాలు చేస్తున్నారు. హరీష్ రావును పదే పదే గుంటనక్క అంటూ విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో అభివృద్ధి జరిగింది లేదంటున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని కవిత ఒప్పుకుంటున్నారా? అలాంటప్పుడు కవితను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు. ఈ మాత్రం లాజిక్ లేకుండా కవిత రాజకీయం చేస్తున్నారు. అందరూ కలిసి బీఆర్ఎస్ ను నిత్యం జ్ఞాపకం చేసుకుంటూ సజీవంగా ఉంచుతున్నారు. జనంలో బీఆర్ఎస్ పేరును పదే పదే వినిపిస్తున్నారు. ఇది ప్రధానంగా అన్ని వేళ్ళు కారు వైపే చూస్తున్నాయని ప్రధానంగా బ్యానర్ ఐటమ్ గా ఉంది. చూపెట్టండి కేసీఆర్ ని. మీరు ఎన్ని వేలు చూపించినా కేసీఆర్ మాటను ఇంకా తెలంగాణ ప్రజలు నమ్మే విధంగా ఉన్నారు. ఎందుకంటే మీ పాలన ఇదంతా చూస్తున్నారు కదా. చూద్దాం మరి కేసీఆర్ గారు ఎలాంటి కామెంట్ చేస్తారో మనం వేచి చూడాల్సిందే. రైట్. ఇది ప్రధానంగా. ఇక 2వ పేజీలో మనం చూసుకుంటే రైతు సంక్షేమమే తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని బట్టి విక్రమార్క చెప్తున్నాడు. ఇక రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆయన సచివాలయంలో బట్టి విక్రమార్క మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు
ఎంతసేపు రైతులు 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 ఎక్కడైతున్నాయి రైతులు? వారు ఆర్థికంగా ఎదగాలన్న దిశగా ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం తినాలి, రైతులు ఆర్థికంగా ఎదగాలి, సన్నకారు రకాలు పండించేలా రైతు కమిషన్ సిఫారసు కేబినెట్ నిన్న చదువుకున్నాం, ఇది మళ్ళా వచ్చింది. ఇక మట్టిలో మాణిక్యాల వేట, ప్రభుత్వ పాఠశాలలో చదవడం నామోషి కాదు, ఆ భావన నుంచి ఇంకా బయటపడితే మంచిది. వెరీ గుడ్. ఇక్కడే మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తాం. సర్కారు బడుల నుంచే ఐఏఎస్ ఐపీఎస్లు వచ్చారు. అందరి విద్య లక్ష్యంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు, కులమతాలకు అతీతంగా విద్యను అందించాలన్న లక్ష్యం. ఆరుట్లలో 15 కోట్ల అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. మరి మంత్రుల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు వాళ్ళు ఆడ చదువుతున్నారు ద్వారా? మరి ఆడ చదువుతున్నారు సార్? వాళ్ళు తీసుకుపోయి పబ్లిక్ ప్రభుత్వ స్కూళ్ళల్లో చేర్పియండి. మరి అంటే మీ పిల్లలేమో ఇతర దేశాలలో చదవాలి, తెలంగాణ బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలేమో ప్రభుత్వ స్కూల్లో చదవాలి. అక్కడి నుంచి ఐఏఎస్లు వస్తారు. విద్య చక్కగలింది ఐఏఎస్లు ఏడ మట్టిలో నుంచి చూడబడతారు. ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఫస్ట్ మీ మంత్రివర్గంలో ఉన్న ఎవరైతే చదువుకునే పిల్లలు ఉంటారో ఫస్ట్ మీరు వెళ్ళి వాళ్ళను ఫస్ట్ ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిట్ చేయండి. ఫస్ట్ మీరు కదా మోడల్. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు మీరు మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మున్సిపల్ మీ రాజకీయ మీ కింద ఉన్న లీడర్లందరూ కానీ, మీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ తీసుకుపోయి సర్కారు బల్లె కూర్చోబెడితే సర్కారు బట్టి నిండదా? అంటే చెప్పే వరకే మీ చేసేది మాత్రం తెలంగాణ ప్రజలు అన్నట్టు. చూద్దాం. ఇదైతే ఒక మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే పొద్దునే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయడం, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం, ఇది విద్య కావాలి కదా, అందుకే విద్యను ఇస్తున్నాడు. ఇక ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తామని ముఖ్యమంత్రి అన్నారు. సమాజంలో అసమానతలు పోవాలంటే అందరికీ నాణ్యమైన విద్య అని అవసరం వచ్చారు. నిజానికి ఎంత చదువుకుంటే అంత అసమానతలు కనిపిస్తున్నాయి. కులం, మతం, ప్రాంతం, విద్వేషాలు. నువ్వు ఆ కులం వాడివి, నువ్వు ఈ మతం వాడివి, ఆ మతం వాడివైతే నీకు అది లేదు, ఈ కులం వాడివైతే నీకు ఇది లేదు, నువ్వు ఇందులోకి రావద్దు. చూస్తలేమా ఎంత ఎదుగుతుంటే అంత ఎర్రి పుష్పాలుగా కనిపిస్తున్నాం జనాలు. ఇంకా అసమానతల మీదనే కనిపిస్తున్నాం. చదువుకోవడానికి బాగానే ఉంది కానీ ఆచరణాత్మకంగా కనిపించట్లేదు. చూద్దాం. ప్రభుత్వ పాఠశాలలో చదవడం నామోషి అనే ఆలోచన పోవాలని అన్నారు. మేము ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాం. మేము తరగతి 4వ తరగతి 3వ తరగతి అని అంటాం మేము. సో మేము ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాం. మేము ఇవాళ ప్రభుత్వ స్కూల్లో చదువుకోవట్లేరు. ఇక ఆరుట్లలో 15 కోట్ల అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సీఎం ప్రారంభించారు. అత్యాధునిక ల్యాబ్స్, లైబ్రరీ, డిజిటల్ క్లాసు, కిచెను, డైనింగ్ హాలు ఇవన్నీ చేసుకున్నట. మంచిది. ఇక రాష్ట్రంలో సంక్షేమం లేదు, అంతా సంక్షోభమే. దండుపాలెం బ్యాచ్ రాష్ట్రాన్ని దోచుకుంటుంది అంటూ కేటీఆర్ ప్రధాన అస్త్రంగా చేస్తున్నాడు. జిల్లాలో 3 మంత్రులను అభివృద్ధి 0. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ మళ్ళీ సీఎం. సార్పై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాల్సిందే. పాలేరు నియోజకవర్గం బూత్ కార్యకర్తల భేటీలో కేటీఆర్. ఇక కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒక భాష అయితే ఒకటి చూసుకుంటాడంటే, ఏం రా హౌలే అది ఇది అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడితే ఎవరు బోడమూతాడా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళిద్దరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే గల్లీలో పోరలు కొట్లాడుకున్నట్టుగా ఉన్నాయి. రాజకీయంగా నువ్వేం అభివృద్ధి చేస్తున్నావు, నువ్వేం అభివృద్ధి చేస్తావు, ఇద్దరు చేసుకోండి. ఒకసారి కేటీఆర్ గారేమో ఆల్రెడీ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నారు 10 ఏళ్ళు రాలించి, ఇవాళ ఈయన 2.5 ఏళ్ళు పరిపాలిస్తున్నాడు. మరి వీళ్ళిద్దరు అధికారం, అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడుకోరు కానీ వ్యక్తిగత దూషణలు ఎందుకు చేస్తున్నారు అంటే జనాలను పక్కదారి పట్టించడమే. సో ఇది ఈ సర్పై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఈ సర్ అనేది తీసుకొచ్చిన బీజేపీ కొన్ని ఓట్లను కూడా గల్లం చేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాంట్లో భాగంగానే దాని మీద అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ చెప్తున్నాడు. ఇక 2వ విడతలో గుడివాసులకు ప్రాధాన్యం. 75,000 గుడిసెల దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగురెడ్డి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గుడిసె వాసులకు మినిమం ప్రాధాన్యం ఇస్తున్నాడు. అంటే గుడిసె ఉన్నోళ్ళకే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారన్నట్టు. ఆ గుడిసె ఉన్నోడు ఎవడు ఉండాలి ఇప్పుడు ఊర్లో? అందరూ స్లాబ్లే వెళ్ళిపోయి ఇప్పుడు గుడిసె ఉన్నోడి కోసం వెతుకులాట అన్నట్టు. ఇదంతా కాలయాపన. ఇదంతా 2,000 కోట్ల బడ్జెట్ లేకుండా అంత స్కామ్ సాధ్యమా? హరీష్ వ్యాఖ్యలపై పొన్నం ఆగ్రహం చేస్తున్నాడు. తెలంగాణ గురుకుల పాఠశాలలో టెండర్లలో 2,000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చాంశనీయమైంది. దాని మీద పొన్నం వేసిండు.
ఇక వరంగల్ పర్యటనలో పవన్ కళ్యాణ్ అభిమాని చిన్నారి నిరంజన్కు పరామర్శ, వైద్యం కోసం ₹1,00,000 ఆర్థిక సాయం, భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేసినట్టు చూస్తున్నాం. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ 17 సంవత్సరాలను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆయన హన్మకొండ హనుమాన్ నగర్ లో బాలుడింటికి వెళ్లారు. బాలుడితో కొద్దిసేపు ముచ్చడించారు. నిరంజన్ కుటుంబానికి పవన్ భరోసా ఇచ్చారు. నిరంజన్ వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికంగా ₹1,00,000 అందించారు. చిన్ననాటి నుంచి మీరంటే ప్రాణం అని చెప్పిన నిరంజన్ మాటలకు పవన్ చలించిపోయారు. నిరంజన్ హత్తుకొని ముద్దాడారు. తన ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ కు చేసిన పాటల డాన్సులను వీడియోలను నిరంజన్ కు పవన్ చూపించారు. తిరుమల నుంచి తెప్పించిన వస్త్రాన్ని నిరంజన్ కు అందించారు. భద్రకాళయాలలో పూజలు చేశారు. మంచి వార్త ఇది. నిజానికి తెలంగాణలో ఇంతమంది మంత్రులు ప్రభుత్వాలు ఉన్నా కానీ ఎవరు చేయండి పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరంగల్కి వచ్చి మరీ ఎతికిచ్చిండంటే మన తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్. అందరికీ ఉచితంగానే ఉండే. ఇక 21 నుంచి నిర్వహించే నీటి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఈ ఉచిత ప్రయాణం సల్లగుండా వాళ్ళు పరీక్ష పోకుండా మొత్తం తొక్కిసలాటలో ఉంది. వాళ్లకు సపరేట్ ఏమైనా బస్సులు పెడితే పెట్టండి. ఆర్టీసీలో ఉద్యోగాల సంఖ్య పెంచాము. ఆర్టీసీ కార్మికులకు అన్ని వసతులు కల్పించే విధంగా కృషి చేస్తున్నామని పొన్నం గుర్తు చేశారు. ఆర్టీసీలో మరిన్ని సేవల్ని ముందుకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ నెల 21న జరిగే నీట్ పరీక్షలకు ఆర్టీసీ బస్సులో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చు అని చెప్పారు. ఇక మరో వార్తను చూసుకుంటే సైబర్ నేరస్తులు పరాన్న జీవులు. ప్రజల్ని మోసగించే వాళ్ళు సమాజానికి చేటు. అలాంటి వారు జైల్లో ఉండడమే కరెక్ట్. సుప్రీం ధర్మాసనం కీలకం. రైట్. సైబర్ నేరగాళ్ళు ఇతర వ్యక్తుల మీద బతికే ఒక పరాన్న జీవులు అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టే అన్నది. కాబట్టి ఎస్, నిజంగా ఎవరి దగ్గర డబ్బు ఉందా, ఎవడ అమాయకుడు దొరుకుతాడా అని రోజు పదే వాళ్ళు వల వేసి ఒక టార్గెట్ చేసి కొడతారు. కాబట్టి వాళ్ళు నిజంగా పరాన్న జీవులే. అలాంటి వాళ్ళు జైల్లో ఉండాలి కానీ సమాజంలో ఉండొద్దు అనేది ప్రధానంగా మనం 2వ పేజీలో చూస్తున్నాం. గుడ్, మంచి వార్త ఇది. ఇక 3వ పేజీలో మనం ఒక్కసారి చూసుకుంటే మట్టిలో మాణిక్యాల వేట. సో ఈ మోడల్ పబ్లిక్ స్కూల్ ప్రభుత్వం పెట్టేసి దాంట్లో మట్టిలో ఉన్న మాణిక్యాలను బయటికి తీసేయాలని చెప్పేసి తీసుకొస్తున్నారు. విద్యా కిట్ల పంపిణీ కోసం 680 కోట్ల టెండర్లో 2,000 కోట్లు స్కామ్ జరిగిందని ఒక ఆయన అంటున్నారు. ఇక ఇదంతా రాజకీయ కామెంట్లు. ఇప్పటికే 1,814 మంది విద్యార్థులు చేరారు. భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అడ్మిషన్ లేవని బోర్డు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక నిజానికి 17 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. దేశ ప్రధానులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు సహా ఎన్నో ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలలోనే పెద్ద వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నారు. మరి అప్పుడు ప్రభుత్వ స్కూలు, ఇప్పుడు ప్రభుత్వ స్కూలు, ఇక మనమే మాట్లాడుకోవాలి. ఇక 2,000 కోట్ల బడ్జెట్ లేకుండా అంత స్కామ్ ఎట్లా అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గట్టిగా ఇస్తున్నాడు. రాష్ట్రంలో సంక్షేమం లేదు, అంత సంక్షోభమే అంటూ కేటీఆర్ గట్టిగా కామెంట్ చేశాడు. సైబర్ నేరస్తులు పరాన్న జీవులు అని చెప్పేసి సుప్రీంకోర్టు గట్టిగా ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండొద్దు, పూర్తిగా జైల్లోనే ఉండాలని చెప్పి, అలాగే పెట్టుబడిదారుల నుంచి డబ్బు తీసుకొని మోసం చేస్తున్నారు, మీలాంటి వాళ్ళు జైల్లో ఉండడమే సమాజానికి శ్రేయస్కరం. బ్యాంకులను ఎగ్గొట్టి, బ్యాంకులను మోసం చేసి, కోటాను కోట్లు బ్యాంకులను సర్వనాశనం చేసి బయటికి వెళ్ళిపోయాడు. ఇట్లాంటి వాళ్ళని కూడా గౌరవ సుప్రీంకోర్టు గుంజుకురావాలి, గుంజుకొచ్చి జైల్లో పెట్టాలి. ఆ పని కూడా చేయాలి. సైబర్ నేరస్తులు ఎంత పరాన్న జీవులో, ఎంత దొంగలో, అలాగే బ్యాంకులను ముంచి సర్వనాశనం చేసి, బ్యాంకింగ్ రంగాన్ని సర్వనాశనం చేసి ఇతర దేశాలకు పారిపోయి పెద్దలుగా చరమైతూ పెట్టుబడిదారీ వ్యవస్థ మీద భారతదేశాన్ని తొక్కి పడుతున్న ఆ గద్దలను, పెద్దలు కాదు వాళ్ళ గద్దలను కూడా సుప్రీంకోర్టు విచారణలోకి తీసుకొని చేయాలి. ఇక టెలిగ్రామ్ యాప్ నిషేధం బుర్ర తక్కువ పని. అన్ని ప్రైవేట్ యాప్లన్నీ వచ్చేసి ఒక గవర్నమెంట్ యాప్ టెలిగ్రామ్ను నిషేధం బుర్ర తక్కువ పని నిజంగా. ఇక 2వ విడత గుడివాసులకు ప్రాధాన్యత. 2వ విడత లేదు, అది మొదటి విడత లేదు. గుడిసె ఉన్నోడు ఎవడున్నాడు ఊర్లలో, అందరూ బిల్డింగ్ ఉన్నోళ్ళనే. ఇక వరంగల్ పర్యటనలో పవన్ కళ్యాణ్. నిజంగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో తిరుగుతూ హన్మకొండలో ఒక చిన్న జనుపరమైన వ్యాధితో బాధపడుతున్న పిలాని నిరంజన్ కు ఆర్థిక సాయంతో పాటు నేను భరోసా కల్పిస్తున్నాను అనేది ఒక మంచి వార్త. తెలంగాణలో ఉన్న మరి వరంగల్లో ఉన్న మళ్ళీ ఎమ్మెల్యే ఎడిపోయిండ్రు, మంత్రులు ఎడిపోయారు, లీడర్లు ఎడిపోయారు, నాయకులు ఎడిపోయారు. మరి ఇన్ని రోజులు వాళ్ళకి కనపడలేదా? ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చి ఇచ్చిన దాకా కూడా వాళ్ళకు సోయలేదంటే ఇది మన ప్రభుత్వం, మన ప్రజాపాలన ప్రభుత్వం. ఇక తో ముస్లిం ఓట్ల తొలగింపుకు కుట్ర చేస్తుందని బీజేపీ మీద ఇది ఒకటి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ప్రధానంగా 4వ పేజీలో మనం చూసుకుంటే
గౌడ సోదరులకు కాటమయ్య కిట్ల పంపిణీ. ఈదులు తాళ్ళెక్కి కళ్ళు గీసే గౌడ సోదరుల కోసం కాటమయ్య రక్ష కిట్లను గజ్వేల్ ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ దీప్తి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎం పోషాద్రి అందించారు. రైట్, కిట్ల పంపిణీ చేసినట్ట వాళ్ళకి పోలీసులే. వెరీ గుడ్. అంటే జాగ్రత్తగా ఉండడానికి, ప్రాణాపాయం లేకుండా వాళ్ళు చెట్లెక్కి కళ్ళు గీస్తారు కాబట్టి వాళ్ళకు కిట్లు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ముదిమాణిక్యంలో ఊరేసుకొని యువకుడు ఆత్మహత్య. శ్రీరాములు వీరాచారి అనే కార్పొరేటర్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక అంతే, చావు ఒక్కటే శరణ్యం కాదు. వీరాచారి అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు. తోటి మిత్రునికి ఆర్థిక సహాయం. రైట్, కూతురు కొడుకు బాబు ప్రజ్ఞాపూర్ స్కూల్లో చదువుకుంటున్నారు. మొత్తానికి అయితే తోటి స్నేహితునికి కూడా ఇక్కడ సహాయం చేసినట్టుగా చూస్తున్నాం. రైట్, స్కూల్ బస్సులో తనిఖీలు చేపట్టాలి, ఫీజులను నియంత్రించాలి. ఇది అయ్యే పనేనా? స్కూల్ బస్సులో తనిఖీలు ఒక్కొక్కటి సర్వీస్ అయిపోయి ఫిట్ లేకున్న బస్సులను కూడా బయటకు వచ్చేసి విద్యార్థులను ప్రమాదకరమైన స్థితిలో పడేస్తున్నారు. దాన్ని ముందు బంద్ చేయాలి. ఇక అలా ఒకటి ఫీజుల నియంత్రణ. ఈ ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు అయితే ఒక్కొక్కరి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆ విజయ్ చూడండి, తమిళనాడులో డ్రెస్ వేసుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ బస్సు పెట్టారు, స్కూల్ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళకి. మనలాగా అట్లా కాదు, అందరు ఫ్రీ. ఫ్రీ అంటే పినాయిల్ కూడా తాగే రకం జనాల్లో తెలంగాణలో తయారవుతున్నారు. అది లెక్క. సో ఫీజులు నియంత్రించాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఫీజుల నియంత్రణ మీద ఆయన ఒక సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల నియంత్రణ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇష్టం వచ్చినట్టు కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు. అవసరమైతే పిల్లల తల్లిదండ్రులు కూడా మానసిక వేదనకు గురి చేస్తున్నారు. వాళ్ళే షూ ఇస్తారు, వాళ్ళే బుక్స్ ఇస్తారు, వాళ్ళే బట్టలు ఇస్తారు, వాళ్ళే బిజినెస్. ఇదేమన్నా సిగ్గుండాలి ప్రైవేట్ స్కూల్ ఫీజుల గురించి మాట్లాడితే. షూ కూడా మీరే ఇస్తారు, చెప్పులు కూడా మీరే. చెప్పుల దుకాణం పెట్టుకోండి, మరి ఒకటి బడికి ఎదురుగానే ఒక చెప్పుల దుకాణం పెట్టుకోండి, ఒక బట్టల దుకాణం పెట్టుకోండి, ఒక సాక్సుల దుకాణం పెట్టుకోండి. మీ బతుకులు జడ. పిల్లల విద్యార్థుల తల్లిదండ్రుల ఉసురు పంచుకుంటున్నారు. ఆ స్కూల్లా లేకపోతే మీది వ్యాపారాల? ఒకసారి ఆలోచించండి. విద్య తెలంగాణకు కావాల్సింది ప్రధానంగా విద్య కావాలి. అలాంటి విద్యను ప్రైవేట్ స్కూల్లో పరం చేసి ఇవాళ ఆ స్కూళ్ళను తగ్గియాలంటే ఎందుకు తగ్గిస్తారు? వాళ్ళు కూడా ఎవరెవరికి అమ్మమ్మాలు ఇస్తున్నారో, ఎంతమంది వాళ్ళ మీద ఆధారపడి పరాన్న జీవులుగా బతుకుతున్నారో అధికారులు, వాళ్ళందరూ పిల్లల ఉసురు రక్తం తాగుతున్నారని గుర్తు చేసుకోవాలి. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు నిజంగా చెప్తున్నా, మీరు షూలకు, మీ బుక్స్కు, నోటు బుక్స్కు, బట్టలకు అన్నిటికీ మా దాంట్లోనే తీసుకోవాలని నిన్న సోషల్ మీడియాలో చూసిన ఓ ప్రిన్సిపల్ పేరెంట్స్ మీద వర్లుతుంది. అంటే అంత కొవ్వెక్కి మదం ఎక్కి వర్లుతుంది ఆమె. ఎవరు పెట్టమన్నాడు? మీకు బిజినెస్ చేసుకోవడానికి విద్యా వ్యవస్థ దొరికిందా? ఆలోచించండి. ఇంకా మనం ఫీజులు చేయాలనేది వెర్రితనంగా కనిపిస్తుంది అది చేయకుండా. రైట్, కొండపాకలో దారుణం, బతికున్న వ్యక్తి చనిపోయాడంటూ డెత్ సర్టిఫికెట్. ఇది ఇంకా గమ్మతి. ఇది మన ప్రభుత్వం అధికారులు సిద్దిపేట జిల్లా కొండపాక చూడాలి మరి. ఇది దళితుల అసైన్డ్ భూమి ఆక్రమణలు సహించం. వెంకటాపూర్లో సిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పొద్దున్న లేస్తే భూ పోరాటాలు, ఉద్యమ పోరాటాలు, కానీ రైతులకు మాత్రం బాగుపడరు. నాయకులే మాత్రం పెద్దోళ్ళు అయిపోతారు. ఈ కమ్యూనిస్టు పార్టీల సంగతి ఏందో కానీ ఒక వీడియోనే చేయాలి. ఉద్యోగుల హక్కుల కోసం సమిష్టి పోరాటం చేయాలండి. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సేవ, సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఎన్జిఓ సంఘం నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ పేర్కొన్నాడు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఈ టీఎన్జిఓ శాఖలో జరిగిందట. ఇది సమిష్టిగా పోరాడాలని చెప్తున్నారు. ఇక రోడ్డు ప్రమాదం కేసులో ముద్దాయికి జైలు శిక్ష మరియు జరిమానా. కుకునూరుపల్లిలో నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో మృతి కారణమైన కేసులో షిర్ ధారావత్ వెంకన్నకు 2 సంవత్సరాల సాధారణ జైలు మరియు జరిమానా విధిస్తూ అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు తీర్పు వెలువరించింది. సో 2014లో జరిగింది ఇది. ఇప్పుడు కేసు ఇది పడ్డది. సో మొత్తాన్ని చూసుకుంటే బిఏవిడి నూతన కార్యవర్గం ఎన్నిక. బ్యాడ్మింటన్ క్రీడాకారుల సంక్షేమం, క్రీడాభివృద్ధి ప్రధాన లక్ష్యాలు. సో క్రీడాకారులు మన తెలంగాణలో కూడా బ్యాడ్మింటన్ అనేది బాగా వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక నూతన కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా. ఇక చివరిగా చూసుకుంటే జాతీయ స్థాయిలో సుచిత్ర అకాడమీ షెల్టర్ల సత్తా. మిక్స్డ్ డబుల్స్ లో నితిన్ కుమార్, లిఖిత శ్రీవాత్సవ్కు స్వర్ణ పథకం వచ్చింది. మహిళా డబుల్స్ లో లిఖితకు రజకం వచ్చింది. వెరీ గుడ్, మంచి వార్త. చెరువులో దూకి ఆత్మహత్యగా ఎత్తించిన వృద్ధురాలని కాపాడిన తాకియుద్దీన్, మహిళను కాపాడిన తాకియుద్దీన్ సిఐని అభినందించిన సన్మానం. నిజంగా ధైర్యమైన పని ఇది. గ్లోబల్ శాటిలైట్ ఎల్ఓటి ద్వారా విసాట్ విజింగ్ భాగస్వామ్యం. ఐఐటి హైదరాబాద్ సాంకేతికతతో పొందిన స్వదేశీ 5G NB NTN
చిప్ సెట్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రైట్, మరొక వార్త చూసుకుంటే తహసీల్దార్ బదిలీ సంబురాలు జరుపుకున్న బీఎస్పీ నాయకులు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న ముద్దసాని రమేష్ ఆయన తహసీల్దార్ గా బదిలీ అయిపోయిందట. ఇక బీఎస్పీ పార్టీ వాళ్ళు పటాకులు కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఎందుకంటే ఈ తహసీల్దార్ ఎప్పుడు చూసినా భూమి రిజిస్ట్రేషన్లు, ఇళ్ల పర్మిషన్లు, నాలా కలెక్షన్లు అంటే ఎంఆర్ఓ తన చేతివాటని చూపించారు. తన పచ్చపెన్ను సంతకానికి విలువ పెంచుకోవాలనుకున్నాడు ఏమో సార్. పాపం పూర్తిగా ఎక్కడ చూసినా పైసలు లేని పని చేయడట. అందుకని ఆయన బోంగన బీఎస్పీ నాయకులు పటాకులు కలిసి స్వీట్ తిని సంబరం చేసుకున్నారు. నీ అమ్మ బతికి ఒక లెక్క సావాల ఉరిపెట్టుకొని. ఇది ప్రధానంగా ఇక ప్రభుత్వ అల్పాహార పథకానికి కేంద్రీకృత వంటగది నిర్మాణం కోసం స్థలాల పరిశీలన. కలెక్టర్ గారు గతంలో కూడా మనం చదువుకున్నాం, ఇంకా అది నడుస్తూనే ఉంది. ఫుట్బాల్, క్రికెట్ కిట్లు అందిస్తామని విద్యార్థులకు హామీ. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కలెక్టర్ మను చౌదరి. రైట్, విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి సార్ మీరు. ఇక ఫ్రాన్స్ లో భారత్ ఇన్నోవేట్స్ 2026లో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఐఐటి హైదరాబాద్ ఇంక్యుబేటెడ్ సంస్థ పూరే ఎనర్జీ. సో ఐఐటి భారతదేశంలో మన హైదరాబాద్ బాగా చూపిస్తుందట. ఇక ఈ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ నిశాంత్ దొంగ గారితో, పేరు గమ్మత్తుకుంది కదా, నిశాంత్ దొంగ, ఏం పేర్లో ఇక దొంగ నిశాంత్, ఎట్ట చదవాలి ఇది అంతే. ఈ సందర్భంగా అభివృద్ధి చేసిన పురేవర్ సో మొత్తం అయితే స్వచ్ఛంద ఇంధనంలో మార్పు, సాంకేతిక పోషించగల పాత్రపై చర్చించారు. సాంప్రదాయ డిజిటల్ జనరేటర్లు కూడా శబ్దరహిత పర్యావరణ హిత ప్రత్యామ్నాయంగా పూరే పవర్ ఉపయోగపడుతుందని పెద్దలు చెప్పారట. వెరీ గుడ్, మంచిది. ఇక అమెరికా అధ్యక్ష భవనంపై భారీ కుట్ర, ముందే పసిగట్టి అడ్డుకున్న ఇంటెలిజెన్స్. అది అమెరికా ఇంటెలిజెన్స్. మరి మన ఇంటెలిజెన్స్ పార్లమెంటుపై దాడి జరిగినా కానీ మనోళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉంటారు. ఎంత చెప్పినా మళ్ళా ఇక పసిగట్టి అడ్డుకున్నారట ఇంటెలిజెన్స్. డొనాల్డ్ ట్రంప్ 80వ పుట్టినరోజు సందర్భంగా వైట్ హౌస్ లో నిర్వహించిన యుఎఫ్సి ఈవెంట్ లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, స్నైపర్లతో దాడి చేయాలని కొందరు వ్యక్తులు పారిన కుట్రను అధికారులు ముందుగానే గుర్తించి అడ్డుకున్నారు. 5గురిని అరెస్ట్ కూడా చేసిరట. 19 ఏళ్ల టైసన్ ప్రాపర్ తల్లి ఇచ్చిన సమాచారంతోనే ఇది జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే ఇండో పసిఫిక్ కమాండ్ పేరును మార్చేసిన అమెరికా యునైటెడ్ స్టేట్స్ పసిఫిక్ గా మారిపోయింది. అంటే ఇండో అంటే మన భారతదేశం కదా. ఫ్రాన్స్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న కీలక పరిణామం ఇరు దేశాల మధ్య సమస్యలను సృష్టించేలా కనిపిస్తోంది. మరి ఇండో పసిఫిక్ ఉంటే దాన్ని యునైటెడ్ స్టేట్ పసిఫిక్ గా పెట్టుకోవడం అమెరికా పెత్తనం అన్నట్టు. ఇండోను తొలగించి యునైటెడ్ స్టేట్స్ పసిఫిక్ కమాండ్ గా నామకరణం చేశారు. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను పాకిస్తాన్లో భాగంగా చూపించింది. ఎంత ఎట్లా ఉందంటే ఈ పేర్ల మార్పులోనే మళ్ళా యుద్ధాలు జరిగేది అవుతాయి. సో ప్రధానంగా ఇవి నేటి తరం దినపత్రికలో ప్రధానంగా మనకు కనిపించే రాజకీయ విశ్లేషణ. ఇక 1వ పేజీలో మనం చూసుకుంటే అన్ని పార్టీలు కూడా బీఆర్ఎస్ కేసీఆర్ వైపే వేలు చూపిస్తున్నాయి. పోరాటం అంతా గులాబీ పార్టీ మీదనే చూస్తున్నాయి. ఇటు రేవంత్ రెడ్డి అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పుకుంటున్న కవిత గారు అయినా బీఆర్ఎస్ ని చూపిస్తున్నాయి. మీరు ఎంత తిట్టుకుంటే కేసీఆర్ అంతగా లేస్తాడు, ఇది మీరు గమనించాలి. ఇది నేటి తరం దినపత్రికలో ప్రత్యేక విశ్లేషణ. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. నమస్తే.